అరుణోదయ అంటేనే విమల, విమల అంటే అరుణోదయ అనే ఒక ఉత్తేజం అందరికీ కూడా. ఈ ప్రస్థానం ఎట్లా మొదలైంది, అరుణోదయతో మీ పరిచయం ఎట్లయింది, అరుణోదయ ఎట్లా మొదలైంది, ఈ రెండు విషయాలని కూడా కలిసి చెప్తే బాగుంటుందని. ఓకే అక్క, తప్పకుండా. ముందుగా మనం ఇప్పుడు మీరు అన్నారు 50 వసంతాల అరుణోదయ మహాసభల సందర్భంగా మనం కలుసుకుంటున్నాం అన్నందుకు నిజంగా చాలా, అంటే ఎట్లుందంటే 50 ఏళ్ళు గడిచిపోయిందా అన్నట్టుగా ఉందన్నమాట. చాలా సంతోషంగా ఉంది. అయితే నా ప్రస్థానం, నా పాట అనుకున్నప్పుడు మాది మా కుటుంబ నేపథ్యం కూడా ఒక అప్పట్లో నాన్న కామ్రేడ్ బండ్రు నరసింహులు, కామ్రేడ్ బండ్రు నరసమ్మ మా అమ్మ పేరు. అయితే కామ్రేడ్ బండ్రు నరసింహులు గారు అప్పుడు ఆయన ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ కాలం నుంచి కూడా ఆయన ఒక కమ్యూనిస్టుగా ఉన్నాడు. మొట్టమొదట్లో అయితే అతను హమాలీగా ఉండేవాడట. అయితే ఆంధ్ర మహాసభ జరుగుతున్నప్పుడు ఆ ఊరూరా డప్పు చాటింపేస్తూ వచ్చినప్పుడు అట్లా నాన్న ఆంధ్ర మహాసభ వైపు పోయి అట్లా మొత్తంగా కమ్యూనిస్ట్గా వచ్చి ఆ తర్వాత పరిణామ క్రమంలో ఇక సిపిఎంఎల్ గ్రూపులు చంద్రపుల్లారెడ్డి గారి నాయకత్వాన కొనసాగుతున్నటువంటి గోదావరిలో ప్రతిఘటన పోరాటానికి అట్లా ఆ పోరాటంలో భాగస్వామి రైతు కూలి సంఘంలో పనిచేసేవాడు మా నాన్న నాయకుడిగా. అట్లా నాన్న ఏ మీటింగ్కి పోతే ఆ మీటింగ్కి నాన్న నన్ను తీసుకుపోయేటోడు. అట్లా పాట మీద మక్కువ మొదటి నుంచి కూడా, పాట అంటే ఇష్టం. రేడియో, అప్పుడు రేడియోలు కదా, రేడియో పెట్టుకొని స్కూల్ నుంచి రాగానే రేడియో పెట్టుకొని కూర్చునేదాన్ని. మా ఇంట్లో లోపల రూమ్ లో ఒకటి కిటికీ ఉంటది అనమాట. బయట కూర్చొని ఊకే రేడియో పాటలు వింటుంటే ఎప్పుడు ఊకే రేడియో పాటలేనా అని అమ్మ అనేది కాబట్టి లోపల రూమ్ లో కిటికీలో కూర్చొని పాటలు వినేదాన్ని. ఆ పాటలు వింటూ అట్లా పాటలు. దానికంటే ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు కూడా నేను కొన్నిసార్లు చెప్పినాను, మా ఇంటి పొంటే పొలం ఉంటది అనమాట. ఆ పొలానికి నాట్లేస్తందుకు వచ్చేటువంటి అక్కలతోటి అట్లా గట్టు మీద కూర్చునేదాన్ని. ఆ దూరం అవుతుంది కదా పాట దూరం అవుతుంది, నేను కూడా నాటేస్తూ పోయి పాట నేర్చుకున్నా. వాళ్ళు పాడే పాటలతో పాటు ఆ పాట అంటే నేను పాట కోసం నాటు నేర్చుకున్నట్టు అయింది. అట్లా నాటేసేదాన్ని. అట్లా ఆ రకంగా పాటతోటి ఉన్నటువంటి అనుబంధము, పాట మీద ఉన్నటువంటి మక్కువ. అట్లా నాన్నతోటి మీటింగ్లకు పోతున్నప్పుడల్లా ఏడికి పోతే ఆడ కొత్త పాటలు వస్తే వెంటనే రాసుకొని అనుకరించేదాన్ని. ఇక వాళ్ళు ఎట్లా పాడినరో అట్లా పాడడం అనేటువంటిది నేర్చుకునేదాన్ని. ఆ తర్వాత అసలు అరుణోదయ ప్రస్థానం అని మీరు అడిగారు కాబట్టి, అరుణోదయ ప్రస్థానం అన్నప్పుడు కామ్రేడ్ జార్జి రెడ్డి 72లో తను ఇక్కడ ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ గుండాలచే అతి కిరాతకంగా హత్య గావించబడ్డాడు. 72లో తను అమరుడైన తర్వాత కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ పీడిఎస్ గా ఉన్నట్టు, అప్పుడు పీడిఎస్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్, దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ తన అంటే ఎప్పుడు ఇట్లా దీనికంటూ ఇంట్లోనే కొంతమంది పాటలు పాడే వాళ్ళు ఉన్నారు. ఆయన కూడా పాడేవాడని విన్నాం. అదే విన్నా, నేను కూడా విన్నాను. అంటే పాటలు పాడే ఒక గ్రూపును కూడా మనం ఒకటి తయారు చేస్తే బాగుంటది కదా అనేటువంటిది ఒక ఆలోచన మొట్టమొదట వచ్చింది మాత్రం కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ కి. అట్లా ఉస్మానియాలో ఇప్పుడు ఒక చారిత్రాత్మకమైనటువంటి అనేక పోరాటాలకు నిలయమైనటువంటి ఒక ఉస్మానియా అంటేనే ఒకటి పోరాటానికి ప్రతీకగా మనం చూస్తాం. అట్లాంటి ఉస్మానియాలో ఇంజనీరింగ్ కాలేజ్ లో ఒక రూమ్ లో వాళ్ళందరూ కూర్చొని ఆనాడు ఎట్లనే చేసి, ఇప్పుడు ఇందులో పాటలు పాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి ఈ టీం అందరితోటి ఒక కల్చరల్ టీం ని మనం ఏర్పాటు చేసి ముందుకు సాగితే బాగుంటది. ఎందుకంటే ఒక మీటింగ్ పెట్టాలనుకున్నప్పుడు ఒక పాట పాడాలి, దానికి తగ్గట్టుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల్లోకి ఏ కళారూపం అయితే ఈజీగా పోతుంది అనేటువంటి దాన్ని వాళ్ళు ఆలోచన చేసి అరుణోదయను అప్పుడు వాళ్ళు ప్రారంభించిండ్రు. ఆయనలో వచ్చినటువంటి ఆలోచనే అరుణోదయకు పునాది పడింది, పురుడు పోసుకుంది. అరుణోదయ పురుడు పోసుకున్నప్పుడు ఎవరు జంపాల చంద్రశేఖర ప్రసాద్ తో ఉన్నటువంటి టీంలో అనురాధ ఉంది కదా,
అంబిక వాళ్ళ అక్క అనురాధ, చలపతి రావన్న, చలపతి రావన్న, రామ్ సత్తయ్య గారని నా గురువు, నాకు పాట నేర్పిన మొట్టమొదటి గురువు. రామ్ సత్తన్న, చలపతి రావన్న, లలితక్క, కే లలితక్క, ఇట్లా వీళ్ళతో పాటు గూడంజన్న కూడా ఉన్నాడని తెలిసింది నాకు. గూడంజన్న వీళ్ళ టీం తోటి కొంతమంది కూర్చొని అట్లా ఒక గ్రూప్ లాగా స్టార్ట్ చేసిండ్రు. స్టార్ట్ చేసినటువంటి అరుణోదయ అట్లా ప్రస్థానం మొదలైంది. అరుణోదయ కంటే ముందే నేను పాడుతున్నానని చెప్పేసి చలపతిరావు అని అన్నాడు. ఎందుకంటే 74లో అరుణోదయ ప్రస్థానం మొదలైంది.